మీరంటున్నారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి. అంటే ఏమీ లేకుండా 11 సీట్లు అయినా ఓకే, మీరంటే వాళ్ళ ద్వారా వాళ్ళన్నిటి మీరు అంటున్నారు, ఉన్న వాళ్ళని వాళ్ళు అంటున్నారు. దానికే సమాధానం చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సీట్ల కన్నా ఓట్లు ముఖ్యం. ఓట్లు ఇప్పుడు మా 42% ఓట్లు మాకు వచ్చినాయి. వాళ్ళందరికీ కలిపి మూట కట్టుకొని ముగ్గురు కలిపి 50% వాళ్ళకు వచ్చి ఉండొచ్చు. ఒక 7% ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. కానీ అన్ని ఓట్లు వచ్చినా సీట్లు తగ్గినాయి. సీట్లు తగ్గినంత మాత్రం ప్రజలు అంటే భారతదేశం మొత్తాన్ని 15 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా పరిపాలన చేసి బీజేపీ కూడా 2 సీట్లతో ప్రారంభమైంది వాళ్ళ ప్రారంభం. ఆ 2 సీట్లు మన దేశాన్ని శాసిస్తాను కాబట్టి ప్రజలను వాళ్ళేదో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ హీనంగా నిర్లక్ష్యంగా చూసినప్పుడు కాంగ్రెస్ అట్లాగే ఉండింది ఆ రోజు. ఉన్న దానివల్ల ఈ రోజు బీజేపీ వచ్చేసే పరిపాలన చేస్తారు. నేను ఇప్పుడైనా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. 164 సీట్లు ఉన్నాయి కూటమికి, ఏమి ఇబ్బందిలే, అద్భుతంగా పరిపాలన చేయమని నా కోరిక కూడా. 164లో ఒక 40 తీసేస్తే 120 వాళ్ళకు ఉంటాయి. 40 సీట్లు రాజీనామా చేస్తే మా 11 కూడా మేము రాజీనామా చేస్తాం. అంటే 40 + 10 చేస్తే 50 సీట్లలో వాళ్ళు ఎన్ని గెలుచుకుంటారు చూద్దామండి. ఇప్పుడు ప్రజల పరిపాలన బాగుంది అంటున్నారు కదా, అద్భుతంగా ఉంది, దాని సూపర్ 6 అమలైపోయింది. ఇప్పుడు అప్పటికైనా ఇప్పుడు బలంగా ఉన్నారు కదా, అప్పటికైనా వాళ్ళ కూటమి యొక్క దాని మిత్రుల యొక్క బలయము కలయిక బలం అంతా సంపుష్టిగా ఉంది కదా, సమృద్ధిగా ఉంది కదా. ఇప్పుడు రండి ఒక శాంపిల్ గా పెడదాం, 40 సీట్లు రాజీనామా చేయండి. మా 11 కూడా మేము 11 కూడా మీరే చేసుకోండి, 0 చేయండి మమ్మల్ని. ఆ ఛాలెంజ్కి రమ్మని చెప్పండి. ఎందుకంటే మాకు ప్రజల్లో బలం లేదని వాళ్ళు అంటున్నారు కదా. బలం లేదన్నప్పుడు ఎందుకు ధైర్యంగా రావచ్చు కదా. నేను ఛాలెంజ్ ఇస్తున్నా మా పార్టీ తరఫున. మా జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు పట్టుకుని మేము 11 మంది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో సహా రాజీనామా చేయించడానికి మా కేడర్ అంతా పోయి కూర్చొని రాజీనామా చేపిస్తాం. అలాగే మీ 40 సీట్లు ఈ కూటమి నాయకులంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన 40 సీట్లు మేము చెప్పినట్టు కదా సుమా. 164లో వాళ్ళు ఎక్కడ బలంగా ఉంటారు అక్కడ రాజీనామా చేయం. రండి ఎలక్షన్స్ కి, మీరు యొక్క ఏంటో మీ యొక్క బలం ఏంటో, ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని ఆమోదిస్తారో, మమ్మల్ని ఎంతవరకు ఆహ్వానిస్తారో మనం ప్రజల్లో తెలుసుకున్నాం తప్ప మీడియా ముందు ఊరికైనా మాట్లాడడం, నేనైనా మాట్లాడగలుగుతా, వాళ్ళైనా మాట్లాడతా. ప్రతిపక్షాన్ని గౌరవించే పద్ధతి నేర్చుకోవాలా. ఇంతకుముందు కూడా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మన దేశం తరఫున అమెరికాకి తీసుకుపోయి ఆయన మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. మీరు మేధస్సును కానీ లేకపోతే నైపుణ్యాన్ని కానీ జ్ఞానాన్ని కానీ లేకపోతే గౌరవించేది నేర్చుకోవాలా. ఎగతాళి చేసే ప్రజల కోసం ప్రతిపక్షము అధికార పక్షం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది భాగం తప్ప ఏది తీసేసే పని కాదు. రెండుకి వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు ఉంటాయి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఉంటాయి. నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారికి 20 ఏళ్ళు ఉంది సీఎం గా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలా బాగా పెద్దరికంగా ఉండాలా, బాగా ఇంత చీప్ గా మాట్లాడకూడదు. ప్రతిపక్షాన్ని కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు సరైన సలహాలు ఇచ్చేప్పుడు, నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేప్పుడు తీసుకుని ఆ పెద్ద మనసు రావాలని ప్రజాస్వామ్యాన్ని లైక్ చేసే అంతా కోరుకుంటారు తప్ప ఇట్లా వాళ్ళకి ఏమి లేదు, 0 వీళ్ళు ప్లస్, ఈ ఆల్ఫాబెటికల్ గేమ్ పనికిరాదు. ఇదంతా మాతో మైండ్ గేమ్ ఆడొచ్చు కదా, ప్రజలతో మీరు మైండ్ గేమ్ ఆడద్దు. ప్రజలతో మీరు మైండ్ గేమ్ ఆడితే వాళ్ళు మిమ్మల్ని కూడా మైండ్ గేమ్ తో ఆడతారనేది తప్పక. అంటే అదే న్యూటన్ సిద్ధాంతం అండి. నువ్వు గోడకు ఎంత గట్టిగా బంధిస్తావు అంతే బంతి వెనక్కి వచ్చేది సైన్స్ కూడా ప్రూవ్ అవుతుంది నా ఉద్దేశం. రైట్ సార్, మీరు అన్నట్లుగా అంటే ఇప్పుడు ప్రజల్లోను గానీ అలాగే కూటమి నేతల్లో కూడాను కొంత ఇది కలవరాన్ని కలిగించింది. ఈ ఏదైతే ప్రస్తావన తేలేదు అనే అంశం వెనుక ఈ రహస్యం ఏదో ఉంది, వెనక ఏదో జరుగుతోంది అని చెప్పేసి ఒక రకమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ తరపు నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తే సో ప్రజలు క్లియర్ గా ఉంటారు. నిజంగానే మీ అభిమానులు రహస్యం ఏమి లేదు. వాళ్ళ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేదు. ప్రజల్లో వాళ్ళు పలుచన అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చాలా దాన్ని ఏమంటారు, ప్రజలు మనల్ని పొందుతారు. ప్రజలకు ఇది చారిత్రాత్మక అవసరం ఏర్పడి కూర్చుంటుందండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోవాలా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల చారిత్రాత్మక రెండో అవసరమే. వీళ్ళు పోవడం అవసరమే, మేము రావడం అవసరమే ప్రజలు భావిస్తాను. కాబట్టి తెలివైన నేత బీజేపీ ఆయన అంటే దాని ఏమంటారు ప్రధానమంత్రి మోడీ గారు ముందే పసిగట్టారు అనమాట ఎవరి వైపు ప్రజలు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమంటే వాళ్ళకు ఉండే ఈ కథ కూడా మేము ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటాం, 11 సీట్లునే ఉంటాం, 200 సీట్లునే ఉంటాం. కాబట్టి మేము ప్రజల అధికారం కోసం అరులు చాచడంలా. మేము 17 సీట్లతో మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు గెలిచారు. ముందు 2 ఎంపీ ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ 17, మళ్ళీ 64, మళ్ళీ అధికారం కూడా తీసుకున్నాం 151 సీట్లతో. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, అధికార పక్షంలో కొత్త కాదు. ప్రజల తరపున పోరాడడం కూడా
మాకు కొత్త ఏం కాదు. వాళ్ళకి ముగ్గురు కలిపి వచ్చిన కూటమి ప్రభుత్వమే కొత్త ఏమో. వాళ్ళు కూటమిగా ఉన్నాడు, ఒక్కొక్కరిగా ఉన్నాడు, నిలబడలేరు. ఎవరు ఒకరి మీద భుజాలు వేసుకుని ఒకరు నిలబడాలి తప్ప, ఒకరి సపోర్ట్ తో ఒకరు ఉండాలి తప్ప, వాళ్ళు స్వతంత్రంగా నిలబడి వాళ్ళ నాయకులు కూడా, అంటే ఆ పార్టీని నాయకత్వం ఉంచే నాయకుడు కూడా ఎమ్మెల్యే గెలిచలేని పరిస్థితులు వాళ్ళవి. కాబట్టి బలహీనలు కాబట్టే అందరూ ఒకరుగా ఉండి అభూత కల్పనలు మా ప్రభుత్వం పైన వేసి లేనిపోని నిందారోపణలు చేసి అలవిగానే ఆరోపణలు హామీ ఇచ్చేసి వాళ్ళ గద్దెక్కినారు తప్ప అది అంత శాశ్వతం కాదు. అశాశ్వతమైనదే. ఆ సంతోషం కొన్ని రోజులు ఉంటుంది అని వాళ్ళు కూడా సంతోషంగా ఉండని కోరుకుంటాం పక్క పార్టీగా. అంతగా తప్ప మేము ఎప్పుడు నిరాశకు లోనుకాం. అలాగని ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధంగా ఉంటాం. రైట్. మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే సింహం సింగిల్ గానే వచ్చి పోరాడుతుంది, మాకు కూటమిలాగా అంత బలం ఏం అవసరం లేదు, మా బలం మా దగ్గర ఉంది అని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు, అంతే కదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింహం సింగిల్ గా ఆయన సింహంగా ఎప్పుడు పోల్చుకోవాలా. కొద్దిగా మా పార్టీ వాళ్ళు కొంతమంది అనింటారు సింహం సింగిల్ గా వస్తాయని. అది నాన్నూరు ఏర్పడింది అంతే తప్ప ఆయన ఎప్పుడు సింహం అనుకోవాలా. ప్రజల తరపున నిలబడాలనుకున్నాడు. దొడ్డిదారిని ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలా. ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఒకరిని లాగేసి ఒకరు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఈయన మగవాడుగా లేకపోతే నిజమైన ధీరుడిగా కాంగ్రెస్ పార్టీని వచ్చి వాళ్ళకి రాజీనామా చేసి వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తే తప్ప దొడ్డిదారిగా ఆయన సీఎం కాదు. లేకపోతే ఒక సపోర్ట్ వల్ల అయినాడు. కాబట్టి ప్రజానాయకుడు, ప్రజల్లో బలం ఉన్న నాయకుడు, ధైర్యం గల నాయకుడు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్న నాయకుడు. రాబోయే రోజుల్లో క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.